మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి యొక్క బుధవారపు బైబిల్ స్టడీలో మనందరినీ దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ బైబిల్ స్టడీని ప్రారంభ ప్రార్థనతో ఆరంభించుకుందాం. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ చర్చ్ తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతూ మీ యొక్క ప్రార్థన మీ సహకారము కోరుతూ మాతో పాటు యూట్యూబ్లను ఫేస్బుక్లను ఏకీభవిస్తున్నాం. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకోవచ్చు. ఈనాటి బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. దయచేసి గమనించండి, మనందరికీ తెలిసిన రీతిలో సామ్స్ కీర్తనల గ్రంథం మీద మనం బైబిల్ స్టడీని ప్రారంభించుకున్నాము. పోయిన 2 వారాలలో కీర్తనల యొక్క విభజన, కీర్తనల యొక్క ప్రాముఖ్యత ఏంటో అని మనం గమనించినట్లయితే వాటి గురించి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే ముందు ఈరోజు ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. మీ అందరికీ మరొకసారి దేవుని ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశానికై మీ పాలన ఆచరించుకుంటున్నాను. ప్రభా, మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి ఈ సాయంకాల సమయంలో ప్రభా, బుధవారపు ప్రభా బైబిల్ స్టడీలోను మీరు మమ్మల్ని ప్రేమించి మా సంఘాన్ని ప్రేమించి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఇది మీ భయవార్థమై మా ఆశీర్వాదకరమై జీవితకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. ప్రత్యేకంగా కీర్తనల ద్వారా ప్రభా మిమ్మల్ని మహింపరచబోచుండగా, కీర్తనల ధ్యానం ద్వారా ప్రభా మీరు మా కొరకు ఏదైతే ప్రభా స్థాపించి ఉన్నారో, ఏదైతే నిలకడగా ఉంచారో ప్రభా, వాటిని మేము జ్ఞాపకం చేసుకుని ముందు కొనసాగటకు సహాయం చేయమని కీర్తనలను ధ్యానిస్తుండగా ప్రభా, ఆ కీర్తనలో ఉండే ప్రభా స్తుతి ఆరాధన, మీకు అనుగుణంగా జీవించే మార్గము, మీ ద్వారా దీవించబడ్డవారు, మీ ఈవులను పొందినవారు, మీ ఆశీర్వాదాలను పొందినవారు ఎలాగూ జీవించాలో, అంతకంటే ప్రాముఖ్యంగా ప్రభా పరలోకంలో మేము చేయబోయే స్తుతి ఆరాధన, మిమ్మల్ని మేము ఆరాధించే విధానము, మిమ్మల్ని ప్రభా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభా చిరకాలము స్తుతించే ఆ యొక్క ప్రభా రోజు కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తుండగా, కీర్తనలో ఇమిడి ఉన్న స్తుతి ఆరాధన ప్రభా వైఖరి, కీర్తనలో ఉన్న ప్రభా స్తుతి ఆరాధన యొక్క ప్రభా ప్రవర్తన, మరియు క్రీస్తు యొక్క బిడ్డగా ఈ లోకంలో ఎలా జీవిస్తే పరలోకంలో స్తుతించుటకు దేవుడు అర్హత ఇస్తారనే ఆ మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభా, మీ వాక్య ధ్యానంలోకి వెళ్చుండగా మాతో నడిపించి మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనం గమనించినట్లయితే మన దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన గొప్ప అవకాశానికి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. మరొకసారి దేవుని యొక్క బిడ్డలంగా మనము దీవించబట్టకు, ఆశ్రయించబట్టకు దేవుడు ఇచ్చిన గొప్ప తరుణానికి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. మనము ఈ యొక్క ఆరాధన ఆ యొక్క బైబిల్ స్టడీని మనం నిర్వహించుకుందాం. దయచేసి గమనించండి ప్రియులారా, మొదటి వారంలో నేను కీర్తనలు 5 విభజనలుగా విభజించబడ్డాయని నేను ఒకసారి మీకు చెప్పినట్లు మీకు గమనించి ఉంటారు. ఈ 5 విభజనలు ఎటువంటి గొప్ప కానీ, లేకపోతే ఈ విభజన దీనికంటే శ్రేష్టమైనదని కానీ, ఈ విభజన దీనికంటే గొప్పదని కానీ, ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా కాదు. కానీ కీర్తనలను ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి కీర్తనలో ఆ యొక్క భాగాలుగా విభజించి అధ్యాయాలు అని అన్నాం. కానీ కీర్తనలను ఆ యొక్క వచనాలుగా అవి అధ్యాయాలుగా కనబడే అధ్యాయాలుగా మనము చూస్తున్నట్లయితే, ఎందుకు విభజించాలని గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన ఆలోచనలు మనము చేసుకోవాలి. నేను ఇంతకుముందు ఫస్ట్ వీక్లో చెప్పాను, కీర్తనలను ఎలా విభజించారంటే 5 భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఏంటంటే ఆదికాండ భాగము, జెనసిస్ సెక్షన్. రెండోది ఆ పంచకాండాలు, ధర్మశాస్త్రపు పంచకాండాలు, మోషే రచించిన ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ కాండాలను ఉద్దేశించి, ఈ కాండాల్లో జరిగే విషయాలను, ఈ యొక్క పంచగ్రంథంలో జరిగిన విషయాలను క్రోడీకరిస్తూ ఈ యొక్క కీర్తనలను వాటికి రిలేట్ చేస్తూ ఈ కీర్తనలను 5 విభజనలుగా విభజించినట్లు మనము గమనించాలి. చూడండి, పార్ట్ 1 అంటే జెనసిస్ సెక్షన్. అంటే జెనసిస్ సెక్షన్ ఆదికాండపు విభజన అంటే కీర్తనలు మొదటి కీర్తన నుండి 41వ కీర్తన వరకు ఆదికాండపు సెక్షన్ అని మనము అనుకుంటాం, విభజన అంటాం, ఆదికాండపు భాగము. చూసినట్లయితే దయచేసి గమనించండి పిల్లరా, ఎందుకు ఆదికాండపు భాగం అని అంటారంటే మొదటి నుండి 41వ వరకు చూసినట్లయితే ఆదికాండంలో బైబిల్లో ఉన్న ప్రతిదీ ఒక
స్థలంలో ఇమిడి ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనిషి దేవుని యొక్క ఉనికి, మనిషి జన్మము, మనిషి జీవితము, మనిషి యొక్క పతనము, మనిషి మరణము, తిరిగి యేసుక్రీస్తు గురించిన ప్రవచనం. బైబిల్లో ఉన్న సమస్త మెసేజ్, బైబిల్లో ఉన్న ఆ దృక్పథమైన ఆ కేంద్రీకృతమైన ఆ యొక్క మాట, ఆ యొక్క సందేశం ఏదైతే ఉన్నదో ఆది కాండంలో ఉన్నది. అలాగనే మనం చూసినట్లయితే ఈ యొక్క కీర్తనలు 1 నుండి 41వ కీర్తనలో చూసినట్లయితే బైబిల్లో ఒక క్రైస్తవ విశ్వాసికి ఎలాగైతే దేవుని యొక్క కృప అవసరమో, ఎలాగైతే బైబిలు ఎలాగైతే ఒక గొప్ప గ్రంథముగానే కాకుండా ఒక మనిషి యొక్క జీవితాన్ని ఆశీర్వదించి, మనిషి యొక్క జీవితాన్ని నడిపే, మనిషి యొక్క జీవితాన్ని యెహోవా వైపు మళ్లించేదిగా ఉంటుందో, బైబిల్లో ఏదైతే సంఘటనలన్నీ ఆ బైబిల్లో ఉన్న సమస్త సెంట్రల్ మెసేజ్, కేంద్రీకృతమైన ఆ యొక్క సందేశము ఆది కాండంలో ఉన్నది కాబట్టి ఈ కీర్తనలు 1 నుండి 41 వచనం చూసినట్లయితే ఈ బైబిల్లో ఉన్న సమస్తము, బైబిల్లో ఉన్న ప్రతి మెసేజు, బైబిల్లో ఉన్న ఆ కేంద్రీకృతమైన ఆ సందేశము అక్కడ ఏముందంటే ఈ యొక్క కీర్తనలు 1 నుండి 41 వచనం వరకు, 1వ కీర్తన వరకు ఉన్నదని మనము గమనించాలి. దయచేసి గమనించాలి. ఎందుకంటే ఈ యొక్క విభజనను ఎందుకు ఆది కాండానికి వారు విభజించారంటే, ఎందుకు ఆది కాండపు సెక్షన్, ఆది కాండపు విభజన ఎందుకు భాగముగా ఎందుకు చేశారంటే ఈ 1 నుండి 41 కీర్తనలలో ఎలోహిం మరియు యెహోవా అనే ఈ 2 మాటలు మనము గమనిస్తుంటున్నాం. ఈ 1 నుండి 41 వరకే గమనిస్తుంటున్నాము. ఆది కాండంలో కూడా ఎలోహిము యెహోవా అనే మాట ఉన్నది. అంటే ఆది కాండంలో మనిషిని సృష్టించి ఎలాగైతే దేవుడు పతనాన్ని చూసి, దేవుడు మనిషి యొక్క పతనాన్ని చూసి దేవుడు శిక్షించి తర్వాత జరిగిన సంఘటనలన్నీ చూసినట్లయితే ఆది కాండంలో ప్రతి బైబిల్ యొక్క సమస్త సందేశం ఉన్నదో ఈ 1 నుండి 41వ కీర్తనల వరకు అన్నీ అలానే ఉండే. మనిషి యొక్క జన్మ గురించి, మనిషి యొక్క చలనం గురించి, మనిషి యొక్క నడత గురించి, ఈ ఆది కాండంలో యెహోవా ఎలాగైతే దేవుడికి మనుషులను దీవించాడో, ఎలాగైతే మనుషులను త్రోవ చూపించాడో, ఎలాగైతే ఆదమ హవ్వలకు ఒక మంచి స్థానాన్ని చూపించాడో, ఆదమ హవ్వలకు ఒక మంచి స్థితిని ఇచ్చాడో, ఆదమ హవ్వలు కోల్పోయిన స్థితి, బైబిల్లో ఉన్న ప్రతి సందేశం మొత్తం ఈ 1 నుండి 41వ కీర్తనల వరకు మనం గమనిస్తుంటున్నాం. అందుకనే ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఎలాగైతే ఆది కాండంలో బైబిల్ మొత్తం ఇమ్మడి ఉన్నదో అలాగనే కీర్తనలు 1 నుండి 41వ కీర్తన వరకు అన్నీ కూడా ఈ బైబిల్ విషయంలో ఇమ్మడి ఉందని మనం గమనిస్తున్నాం. సో 2వ విభజన ఏంటంటే ఎక్సోడస్ అంటే నిర్గమాకాండం. నిర్గమాకాండపు విభజన అంటే 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు నిర్గమాకాండపు విభజన అని మనము గమనించాలి. ఎందుకు నిర్గమాకాండపు విభజన? ఎందుకంటే నిర్గమాకాండంలో దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క బిడ్డలు ఎంత కష్టం అనుభవించారో, దేవుని యొక్క బిడ్డలు ఎంత కష్టాన్ని వారు ఎదురు చూశారో, వారు కష్టం అనుభవించిన విధానాన్ని బట్టి ఎట్లా వారు మొరపెట్టారో ఆ నిర్గమాకాండంలో వారి కష్టాల రోదనను, వారి కష్టాల బాధనను, ఎందుకంటే వారి శత్రువులైన ఐగుప్తీయులు ఎలాగైతే వారిని ద్వేషించారో, వారు ఎలాగైతే వారిని ఎంతగానో వారిని గొప్ప బాధలో పెట్టారో, ఘోరమైన పరిస్థితులు పెట్టారో, ఆ రోదనంతా, వారు రోధిస్తున్న రోదన, వారు పడుతున్న బాధ, వారు వేసిన కేక, వాటన్నిటిని దేవుడు గమనించి ఎలాగైతే వారిని విడిపించాలని నిర్ణయించుకున్నాడో వాటి గురించిన అవగాహన అంతా ఈ 42వ కీర్తనల నుండి 72వ కీర్తనలకు మనము గమనిస్తున్నాం. దయచేసి గమనించండి. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ 2వ విభజన 42వ కీర్తనలో ఎట్లా ప్రారంభమవుతుందంటే, యూదులు దేవుని యొక్క చిత్తాని కొరకు, యూదులు దేవుని యొక్క ప్రేమ కొరకు, ఇశ్రాయేలీలు యూదుల యొక్క వారి యొక్క బానిసత్వం నుండి విడిపించబడాలి అనే ఆ దృక్పథాన్ని జ్ఞాపకం చేసుకొని ఎలాగైతే వారు ఎలుగెత్తి మొరపెట్టారో 42వ కీర్తనలో మనం చూస్తున్నాము. యూదులు ఈ కీర్తనను వారి యొక్క బానిసత్వం నుండి విడిపించుకోవడానికి ఇప్పటికీ పాడుతూనే ఉంటారు. దయచేసి గమనించండి పిల్లలు. అందుకనే 42వ కీర్తన మనం గమనించినట్లయితే ఈ నిర్గమాకాండపు విభజన
42వ కీర్తనతో ఎట్లా ప్రారంభమవుతుందంటే, దేవుని బిడ్డలు ఎలాగూ బాధలో ఉంటారు, దేవుని బిడ్డలు ఎలాగూ కష్టపడతారు, దేవుని బిడ్డలు ఎలాగూ వారి యొక్క జీవితాన్ని వారు గమనిస్తున్నప్పటికీ, వారి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, దేవుని విషయంలో గడుపుతున్నప్పటికీ కొన్ని శత్రువులు ఏం చేస్తున్నారు, వారిని బయటకు తీసుకొని వచ్చి వారిని ఇబ్బంది పెట్టే రకంగా ఉంటారు. అందుకనే ఈ 42వ కీర్తన మనం గమనించినట్లయితే అందులో ఎలాగూ మనిషి యొక్క నిర్గమకాండంలో ఎలాగూ యూదులు, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క నడిపింపు కొరకు, విడుదల కొరకు అడిగారో, అలాగనే ఈ నిర్గమకాండపు భాగంలో ప్రస్తుతము దైవజనులు, ప్రస్తుతము దేవుని బిడ్డలైన మనము అలానే మనము బాధలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు దేవునికి మనం మొరపెట్టాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, వారు ఈ యూదులు, ఇశ్రాయేలీయులు ఫరో చక్రవర్తి కింద బానిసత్వం చేస్తుండగా మొట్టమొదటి వారు కోల్పోయింది ఏంటంటే దేవుని సన్నిధిని కోల్పోయారు. శాంక్చువరీ, దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారమును, దేవుని యొక్క ప్రత్యక్ష సాక్షిని, దేవుని యొక్క ఆరాధన చేయటం వారు కోల్పోయారు. దయచేసి గమనించండి పిల్లరా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా కీర్తనలు గమనించినట్లయితే 42వ కీర్తనలు అట్లా చదువుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, మనం కూడా ఒక మనుషులుగా ఈ కాలంలో, ఈ క్షణంలో మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆలయాన్ని కోల్పోతాం. దయచేసి గమనించండి, ఈ ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్, ఈ ప్రజెంట్ కరోనా సిచ్యువేషన్ ఏమవుతుందంటే, ఈ ఎలాగైతే ఇశ్రాయేలీలు ఫరో ద్వారా బంధింపబడి దేవుని ఆలయమును చూడలేక, దేవుని ఆలయమునకు వెళ్ళలేక, ఆలయంలోనికి వెళ్ళలేక, ఆరాధన చేయలేక, స్తుతి చేయలేక, స్తుతి చేయవలసిన పెదవులు ప్రభావములను విడిపించు అనే ఆరాధన చేస్తున్న, అలానే రోదన చేస్తున్న ఈ సిచ్యువేషన్ అలానే ఉందండి. చూడండి, చాలా మట్టుకు సర్వలోకంలో, భూలోకంలో చూడండి ఏం చేస్తున్నామంటే, ఈ COVID-19 అనే ఈ ఈ యొక్క ఫరో కింద ఆల్మోస్ట్ బానిసత్వంలోనే ఉన్నాం మనం. బానిసత్వం అంటే అది మనల్ని బంధించి మనల్ని ఏమి చేయలేనిట్లేదని కాదండి. దయచేసి గమనించండి ప్రియులారా, ఒక రకంగా అది ఒక పార్షియల్ బంధనే. ఎందుకంటే చూడండి, ఎక్కడ చూసినా ఆలయాలలో ఆరాధన జరగట్లేదు, ఆలయానికి మనుషులు రావట్లేదు, ఆలయములలో ఆరాధన జరిగితే అసలు ప్రభుత్వం వచ్చి చిన్న భిన్నం చేస్తుంది. కోవిడ్ అనేది పార్షియల్గా క్రైస్తవులను బంధించింది. కానీ దయచేసి గమనించండి కదా, ఆ సాతానుడు ఏదైనా కానీ, సాతాను కృతంత్రాలు కానీ, ఈ కోవిడ్ కానీ బంధించినప్పటికీ దయచేసి గమనించండి, ఆరాధన మాత్రం ఆపలేదు. దయచేసి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం అది. ఆనాడు ఇశ్రాయేలు ఫరో చక్రవర్తి కింద ఎంత బానిసత్వం, ఎంత అణిగి ఉన్నారు, ఎంత అణచివేయబడ్డారో, ఎంత గట్టిగా అణచివేయబడితే అంత ఎక్కువగా వారు దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ మధ్య మనకందరికీ తెలిసిన ఒక చిన్న వాట్సాప్లో, ఫేస్బుక్లో వచ్చింది. సాతానుడు యేసుక్రీస్తు ఎదురు నుండి సాతాను నవ్వుతున్నాడంట. చూసావా, నేను చేసిన దెబ్బకి సంఘాలన్నీ మూసుకుపోయినాయి అని సాతాను నవ్వుతుంటే యేసుక్రీస్తు నవ్వుతూ అంటాడంట. ఏదో ఒక చిన్న క్యాప్షన్ అది, కానీ సత్యమే అది. యేసుక్రీస్తు నవ్వుతూ అంటాడంట, ఒరే నువ్వు అనుకున్నది భలే చేసేవలే, కానీ నువ్వు ఆలయాలను, సంఘాలను, పెద్ద పెద్ద సంఘాలను ఊహించావు, కానీ నువ్వు గమనించు, ప్రతి గృహము ఒక సంఘం అయిపోయింది. ప్రతి గృహము ఒక సంఘం అయిపోయింది. ఇంతకుముందు ఎక్కడైతే కుటుంబ ప్రార్థనలు జరగలేదో, ఈ సమయంలో వారి కుటుంబ ప్రార్థన, నువ్వేమో సంఘాన్ని బంధించామన్నావు, నీకు భయపడి వారి ఇంట్లో ఉంటున్నారు. కాదు, నీకు భయపడి కాదు, నాకు దగ్గర అవడానికి వారి ఇంట్లో ఉన్నారు అని ఇచ్చారు. అంటే దట్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్. ఎప్పుడైతే ఈ లోకంలో ఎప్పుడైతే కష్టం వస్తుందో, నష్టం వస్తుందో, ఈ బంధకాలు, ఈ బాంధవ్యాలు, వీటన్నిటిని మనం గమనించినట్లయితే కొన్నిసార్లు మనం అనుకుంటాము, ఈ ఇశ్రాయేలీలు వాళ్ళు ఏమనుకున్నారంటే, మనము దేవుని ఎదుట మొర పెడితే దేవుడు ఖచ్చితంగా మనకు ఒక విమోచకుడిని పంపిస్తాడు అన్నప్పుడు వారు ఎదురు చూశారు. దయచేసి గమనించండి పిల్లరా, మనం ఈ సమయంలో అదే కొంతవరకు, ఫుల్గా కాదు, కొంతవరకు అదే సిచ్యువేషన్లో ఉన్నాము. కోవిడ్ మనల్ని పార్షియల్గా బంధించేసింది. బయటకు వెళ్ళట్లేదు, సంఘానికి వెళ్ళలేకపోతున్నాం, ఆలయానికి వెళ్ళలేకపోతున్నాం. బయట విషయాలు ప్రక్కన పెట్టేయండి, ఎందుకంటే మనం సరుకులు తెచ్చుకుంటున్నాము, ఆహారం తింటున్నాం, పాలు, పెరుగులు అన్నీ తెచ్చుకుంటున్నాం. కానీ జరగవలసిన మెయిన్ పని జరగలేదే, ఆలయానికి వెళ్ళట్లేదు.
అది మాత్రం కొన్ని స్తబ్దం అయిపోయింది. ఎందుకంటే దేవుని యొక్క మహిమ కొరకై దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుని యొక్క ప్రతి గృహంలో ఆరాధన ప్రారంభించాలి. దయచేసి గమనించండి, నాకు ఈ మధ్య ఈ COVID-19లో మార్చ్ 23rd స్టార్ట్ అయింది లాక్డౌన్. ఆ రోజు ఈనాటి వరకు ఎవరైనా గురించి క్రైస్తవులు ఎవరైనా నాకు ఫోన్ చేస్తే, ఏంటి బ్రదర్ ఎలా ఉన్నారంటే, బాగున్నామండి, మీరు బాగున్నారంటే, ఏంటో బ్రదర్ చాలామంది వేరే వాళ్ళు క్రైస్తవేతలు ఏమంటారంటే, ఏంటండి కోవిడ్ బయటకు వెళ్ళకపోతున్నాము, భయంగా తిరుగుతున్నాము. కానీ నాకు నా ఊహకు తెలిసిన విషయాన్ని బట్టి నేను నిజంగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నాకు ఫోన్ చేసిన ప్రతి క్రైస్తవురాలు ఏమంటారు తెలుసా, బ్రదర్ ఈ కోవిడ్ అయితే ఏందో కానీ మనకి ఆశీర్వాదంగా మారిపోయింది. కుటుంబంతో చేరి మేము ఆరాధించగలుగుతున్నాము, కుటుంబంతో చేరి ఆహారం తినగలుగుతున్నాము, కుటుంబంతో చేరి మా సంతోషం సమయం గడపగలుగుతున్నాము. అంతకంటే ప్రాముఖ్యంగా ఆరాధన మేము ఖచ్చితంగా మిస్ కావట్లేదు. ఎందుకంటే ఆన్లైన్ 10 o'clock అంటే 10 o'clock వచ్చి అందరం కూర్చొని వింటున్నాము. ఎందుకంటే ఆన్లైన్ పోతే మళ్ళీ రాదు. ఆలయంలో అనుకోండి, ఆ పాస్టర్ గారు 10 గంటలకు వస్తారు, మనం 10:30కి వెళ్తే చాలు, 15 నిమిషాలు పాటలు ఉంటాయి, 10 నిమిషాల పాటలు ఉంటాయి. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని దేవునికి దగ్గర తీసుకువెళ్తున్నప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి దగ్గర అయిపోవాలంతే. ఇకను ఇంకెవరైనా ఈ కోవిడ్ క్రైస్తవ కుటుంబాలు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇకనూ మీరు దూరంగా ఉంటే, ఇకనూ మీరు కుటుంబ ప్రార్థనలు పెట్టుకోకుండా పోతే, ఇకనూ మీరు దేవునికి దగ్గర కాకపోతే, దయచేసి ఈ సమయాన్ని మీరు దేవుడిచ్చిన సమయముగా భావించి, అవును లోకంలో చూసినట్లయితే ఇది బ్యాడ్ సిచ్యువేషన్, కానీ క్రైస్తవులకి ఇది బెస్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే బయట బ్యాడ్ మనకి బెస్ట్. ఎందుకంటే బయట జరుగుతున్న కీడు దేవుడు ఆపివేస్తున్నాడు, కానీ నువ్వు చేయవలసిన మంచి నువ్వు చేస్తున్నావా లేదా? ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళని విమోచించడానికి మోషేను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలీలు బాధపడుతున్నారు, ఇశ్రాయేలీలు బానిసల కింద ఏడుస్తున్నారు, రోదన పెడుతున్నారు. కానీ యెహోవా వారి కొరకు మోషేను సిద్ధపరుస్తున్నాడని వారికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ కోవిడ్ కాదు, ఈ ఫ్లూ కాదు, స్వైన్ ఫ్లూ కాదు, బర్డ్ ఫ్లూ కాదు, మళ్ళీ హట్ట ఇది వచ్చిందంట కొత్తగా, మళ్ళీ ఇవన్నీ కాదండి. ఇవన్నీ మనకి వచ్చే ప్రమాదము ఎక్కడి నుంచో వస్తుంది. కానీ దయచేసి గమనించండి పిల్లరా, మనము ఆలోచన చేయవలసినది మనలో ఉన్న పాప వైరస్ గురించి. ఈ పాప వైరస్ నుండి దయచేసి గమనించండి, ఈ COVID-19 సిచ్యువేషన్ని తొలగించడానికి దేవుడు ప్రణాళిక వేసేసాడు ఆల్రెడీ. ఒకరోజు ఉంది. ఏ రోజు అంటే ఇక ఏ ప్రమాదం లేదు, కోవిడ్ వెళ్ళిపోయింది, COVID-19 ఈ కరోనా వైరస్ గురించిన ఆలోచన లేదు, కరోనా వైరస్ గురించిన తపన లేదు, భయం లేదు, మీరందరూ యథావిధిగా మీరు ఉండొచ్చు అని ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసిన రోజు మనకు తెలీదు, ఇశ్రాయేలుకు తెలియదు మోషేను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కానీ మోషే రావడంతో ఏం జరిగిందంటే ఇశ్రాయేలుకు విడుదల. అలాంటప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు అదుపులో మనం ఉన్నాం. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ us. నిన్ననే ఇంకొక చిన్న జోక్ చూశాను, ఒక హాస్యపరమైన విషయం. ఫరో చక్రవర్తి ఫరో బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ పెట్టి, మీరు ఒక తెగులుకే ఎంత భయపడిపోతున్నారే, మా కాలంలో దేవుడు 10 తెగుళ్లతో మమ్మల్ని 10 తెగుళ్ళు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. దయచేసి గమనించండి, ఒక తెగులకి మీరు భయపడకుండా ఆ తెగులకి భయపడకుండా దేవుని మాటకు భయపడండి అని ఒక క్యాప్షన్ చూశాను. ఒక తెగులకే ఎంత భయపడుతున్నారు, మాకు 10 తెగుళ్ళు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది, దేవునితో చెలగాటం వద్దు. మనకు తెలుసు, ఆ పరిస్థితి తెలుసు. ఆ ఫరో చక్రవర్తి తన మనసును మార్చుకొని వాళ్ళని ప్రేమించి వాళ్ళని అక్కడ ఉంచినట్లయితే సిస్టమ్ అయిపోయేది. కానీ వారిని పంపించిన తర్వాత కూడా మళ్ళీ హృదయాన్ని కఠినం చేసుకొని వారు వెంటబడి వారిని చంపడానికి వచ్చినప్పుడు, ఆ రోజు ఏ నీరైతే ఇశ్రాయేలీలను
నారిన నేల మీద నడిపించిందో అదే నీరు. ఏ నీరైతే ఇశ్రాయేలీయుల కొరకు ప్రకృతికి విరుద్ధముగా, ప్రకృతికి అనుసంధానం లేని, ప్రకృతి నియమాలకు భిన్నం చేసి ఏ నీళ్ళైతే లేచి నిలబడిందో గోడలుగా, ఏ నీటి మధ్యలో నుండి ఇశ్రాయేలు లేరో అదే నీరు ఫరో చక్రవర్తి యొక్క సైన్యం మొత్తాన్ని నాశనం చేసింది. నీళ్ళ పాలు చేసేసి ఈనాటికి కూడా మొన్న ఎప్పుడు 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఆ ఎర్ర సముద్రంలో ఏమైంది, ఆ రథాల ఆనవాళ్ళు కనపడింది. కొన్ని ఆనవాళ్ళు కనపడే రథాలు, చక్రాలు, రథ భాగాలు. వాటి నేను చెప్పొచ్చేది ఏంటంటే, యెహోవా ఆధిపత్యంలో, యెహోవా అధికారంలో మనం కనుక ఉంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా దేవుడు మిమ్మల్ని దీవిస్తారని ఈరోజు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఈ నిర్గమకాండం అంటే దయచేసి గమనించండి. మనందరము ఈ సమయంలో కోవిడ్ నుండి నిర్గమం అవుదామని ప్లాన్ చేస్తున్నాం. కోవిడ్ నుండి మనం నిర్గమనం కావాలి. ఈ పరిస్థితి నుండి మనం నిర్గమనం కావాలి. అంతకంటే ప్రాముఖ్యంగా ఈ కోవిడ్ నుండి నిర్గమనము అయ్యేలోపు నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఏంటంటే ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రతిమాలుకుంటున్నాను. ఏమంటానంటే, పాప వైరస్ నుండి మిమ్మల్ని మీరు నిర్గమనం కాండి. పాప వైరస్ నుంచి నిర్గమనం కాండి. అప్పుడేమవుతుందంటే ఈ కోవిడ్ గురించి ఆలోచించే భయమే ఉండదు. సో నిర్గమకాండంలో వారు ఎలాగైతే బయటకు వచ్చేలాగా కనబడుతుంది. అంతేకాకుండా గమనించినట్లయితే ఈ నిర్గమకాండంలో ఎట్లా ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాజుగా వస్తారని ఎలాగైతే ప్రవచించబడిందో, ఈ 2వ విభజన, ఈ నిర్గమకాండపు విభజన చివరి 72వ అధ్యాయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారి గురించిన గొప్ప ఆలోచన, యేసుక్రీస్తు వారి గురించిన రాజ్య స్థాపన గురించి అక్కడ చెప్పబడింది. అందుకనే ఈ నిర్గమకాండంలో యెహోవా వారిని ఐగుప్తుల నుండి తీసుకొని వచ్చి వారిని విడిపించి వారి ద్వారా రాష్ట్రాలను జయింపజేసి, ఎరికోనేమి, పట్టణాలనేమి, ఇస్మాయిల్నేమి, ప్రతి ఒక్కరిని ఫిలిస్తీన్లను, హిజ్జీయులను ప్రతి ఒక్కరిని నాశనం జయిస్తూ ఖానానికి చేర్చి ఖానంలో రాజ్యము స్థాపించాలని దేవుడు ఎలాగైతే నిర్గమకాండంలో వారికి జ్ఞానం ఇచ్చాడు, ఆ యొక్క శక్తిని ఇచ్చాడో, మనకు కూడా యేసుక్రీస్తు యొక్క రాజ్య స్థాపన, 2వ రాకడ స్థాపన ఒలీవ కొండల మీద కాలు పెట్టినప్పుడు మనకి జరుగుతుందని ఎక్కువ మనము చూస్తున్నాం. అందుకనే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ నిర్గమకాండపు సెక్షన్లో దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా బాధలో, నరకాల్లో, కష్ట నష్టాలు ఉన్న వారిని విడిపించి తీసుకొని వచ్చాడో, కానీ ఇశ్రాయేలీయులు యెహోవాను తిరిగి పొందకుండా, యెహోవాను జ్ఞాపకం చేసుకోకుండా, వారి పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని తిరిగి పాపంలో పడి 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా మార్చుకొని ఎలాగైతే బాధపడ్డారో, ఆ బాధలో కూడా దేవుడు వారికి నమ్మకంగా ఉండి దీవించి ఆశ్రయించి కాచి కాపాడి 40 సంవత్సరాల్లో వారు వేసుకున్న వస్త్రాలు అరిగిపోలేదు, వారు వేసిన వస్త్రాలు చినిగిపోలేదు, వారు వేస్తున్న చెప్పులు అరిగిపోలేదనే ఆ 40 సంవత్సరాలు నడిచిన వారికి వస్త్రాలు అరిగిపోలేదు, చెప్పులు చిరిగిపోలేదు అనే ఆలోచనతో వారు ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి అదే అంటారు కదా, చివరాఖరకు ఇద్దరే కానాను చేరారు. దయచేసి గమనించండి పిల్లరా, ఈ పాపపు వైరస్ని కనుక మనం నిర్గమనం చేయలేకపోతే ఈ భూలోకంలో ఉన్న ఈ బానిసత్వము, భూలోకంలో ఉన్న ఈ బానిసత్వంలోనే మనం ఇమిడిపోయి యెహోవా రాకడలో మనం ఎత్తబడే సంఖ్యలో పోవచ్చు. దయచేసి గమనించండి పిల్లరా. దయచేసి ఈ విషయం జ్ఞాపకం చేసుకుని ముందు కొనసాగాలని దేవునితో మాట్లాడుతుంది. 3వ విషయం ఏంటంటే లేవికాండపు సెక్షన్, లేవికాండపు భాగం. లేవికాండం వచ్చినట్లయితే యెహోవా కొరకు ఉండవలసిన, యెహోవా ఆరాధన చేయవలసిన, యెహోవా కొరకు ఉండవలసిన ఒక పరిశుద్ధత. లేవికాండంలో పరిశుద్ధత గురించి మాట్లాడచ్చు. పరిశుద్ధత అంటే ఏంటంటే, యెహోవా కొరకు మనం పరిశుద్ధంగా ఉండాలంటే లేవికాండంలో ఏముందండి, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండని లేవికాండంలో మనం గమనిస్తుంటాం. లేవికాండంలో ఒక సెంట్రల్ పాయింట్, లేవికాండంలో ఒక కేంద్రీకృతమైన ఒక ఆలోచన ఏంటంటే పరిశుద్ధత కనుక మీరు పాటించగలిగితే, పరిశుద్ధత కనుక మీరు కొనసాగింపజేయగలిగితే, పరిశుద్ధతలో మీరు కనుక జీవించగలిగితే, లేవికాండంలో నేను ఎలాగైతే లేవీలను ఏర్పరచుకొని వారిని నేను దీవించి వారిని ఆశీర్వదించి ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎలాగైతే మిమ్మల్ని నేను ఏర్పరచుకుంటానో, మీరు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మీ పరిశుద్ధతను బట్టి నేను పరలోకం చేర్చుకుంటాను. మనకి పరమ యెరూషలేము పట్టణం పరలోకం అండి.
మన పరమేశ్వరం పట్టణము పరలోకం. లేవి కాండంలో ఉంచినట్లయితే ఇది మనకి గమనిస్తున్నది. అంతేకాకుండా ఈ యొక్క దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఈ అపరిశుద్ధమైన ఈ లోకం నుండి, పాపంలో ఉన్న ఈ లోకం నుండి మనల్ని ప్రత్యేకించుకొని తన రాజ్యం చేర్చడానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. అంతేకాకుండా ఈ లేవియ కాండంలో మనం గమనిస్తున్న విషయాన్ని బట్టి ఎలాగైతే దేవుడి నుండి తొలగిపోయారో తిరిగి దేవునికి చేర్చబడ్డారో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే ఇక్కడ చివరి దినాలలో, ఆఖరి దినాలలో ఎలాగూ మనుషులు దేవుని సన్నిధికి చేరతారో, చివరి దినాలలో ఎలాగో మనుషులు దేవుని ఆలయం గురించి ఆలోచన చేస్తారు, ఈ చివరి దినాల్లో ఎట్లా దేవుని బిడ్డలు ఎలా దేవుని కొరకు ఆసక్తి కలిగి, తృష్ణ కలిగి, దాహం కలిగి ఉంటారో మనకి లేవి కాండంలో కనబడుతుంది. దయచేసి ఇప్పుడు అంతే ఉన్నది. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవురాలు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, అబ్బా చర్చికి వెళ్ళి ఆరాధన చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నారు ప్రతి క్రైస్తవురాలు. మొన్న మా ఫ్రెండ్ మా పాత సంఘస్థురాలు, అంటే పైడిపల్లిలో ఉన్న చిన్న అక్కడ ఉన్న ఒక బ్రదర్ ఫోన్ చేశారు. బ్రదర్ చర్చ్ లేదు బ్రదర్, చర్చ్లో ఆరాధన చేయలేకపోతున్నాం బ్రదర్. అదే బ్రదర్ నేను ఒక మాట అన్నా. వారు అప్పుడు అక్కడ పరిచయం చేసేటప్పుడు ఏముంది లేదు బ్రదర్, చర్చికి వెళ్ళకపోతే ఏముంది, ఎప్పుడైనా వస్తాం కదా, అక్కడ ఊళ్ళోనే ఉంటాం కదా, వస్తూ ఉంటాం కదా అని అన్న వ్యక్తి ఫోన్ చేసి, ఫస్ట్ గారండి మీరు ఆ రోజు చెప్పిన మాట కరెక్టే. ఏమన్నానంటే నాకు గుర్తులేదు, ఆయన గుర్తుంది. ఏమన్నానంటే ఎంతోమందికి ఎన్నో మాటలు చెప్తూ ఉంటాం కదా, మీరు నన్ను అడిగారు చర్చికి ఎందుకు రావట్లేదని అడిగారు. నేనేమో ఏముందిలే అండి, చర్చికి వస్తే ఏముందిలేండి, వచ్చి ఆరాధన ఎప్పుడన్నా ఈ ఊళ్ళోనే ఉంటాం కదా, ఎప్పుడన్నా వస్తాంలేండి అని నేను రాకుండా ఉన్నాను మీరు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు తెలుస్తుంది బ్రదర్, ఎప్పుడైతే ఆలయంలో ఆరాధన జరగట్లేదో, నా వ్యక్తిగత విషయమే కాదండి, ఊరంతా ఏడుస్తుంది కూర్చొని. అరే టైం ఉన్నప్పుడు మనం ఆలయంకి వెళ్ళలేకపోయామే, సమయం ఉన్నప్పుడు ఆలయానికి వెళ్ళలేకపోయామే, ఆరాధన చేయలేకపోయాము. ఇప్పుడు ఎక్కడ ఆరాధన చేయాలి, ఎక్కడ ఇల్లు ఆరాధన చేసుకుంటే ఆ మనసు ఉందా? తల బాదుకొని చెప్పేవాడిని. ఆ సమయం ఉండంగానే, దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోండి, దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోండి. ఇప్పుడు ఈ మాట చెప్తుండగా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, అవును నిజమే కదా, ఆలయంలో టైం ఉన్నప్పుడు, సంతోషం సమాధానం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు, కార్లు ఉన్నప్పుడు, పెట్రోల్ ఉన్నప్పుడు, అంత ఉన్నప్పుడు ఆలయానికి వెళ్ళాల్సిన టైంలో బైపాస్ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయాం. ఈరోజు ప్రతి ఒక్కరిపై మాట ఏంటంటే, అబ్బా ఆలయానికి వెళ్ళలేకపోతున్నాం, చర్చికి వెళ్ళలేకపోతున్నాం. అదే అంటారు కదా, లోకోక్తి ఏముందండి, ఒక విషయం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక విషయం కానీ, ఒక వ్యవస్థ కానీ ఉన్నంత కాలము దాని విలువ తెలియదండి, అది లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. దయచేసి గమనించండి. ఇప్పుడు ఆలయంలోనికి వెళ్ళి మోకరించి కన్నీరు కార్చే యోగ్యత ఆ సమయం లేదండి. ఇప్పుడు చాలామంది ఏడుస్తున్నారు, అబ్బా ఆ టైంలో ఉన్నట్లయితే ఒకరోజు వస్తుందని. దయచేసి గమనించండి. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మీకు బైబిల్ చదువుకునే సమయం లేకపోయినట్లయితే ఎట్లా ఉంటుందో గమనించండి. బైబిల్ లేని స్థలం రావచ్చు, బైబిల్ లేని పరిస్థితి రావచ్చు. దయచేసి గమనించండి. దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. టైం ఉంది, సమయం ఉంది, కరెంట్ ఉంది, ఇల్లు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి, చిన్న గృహం, పెద్ద గృహం. బైబిల్ చదువుకోవడానికి, ఆరాధన చేయడానికి ఉన్న సమయం. ఇప్పుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవరాలు, యవనస్తుడు, సండే స్కూల్ పిల్లలు, ప్రతి ఒక్కరు ప్రేయర్ చేసేది ఏంటో తెలుసా? ప్రభువా ఆలయపు ద్వారాలు తెరవబడాలి. చర్చ్ డోర్స్ మస్ట్ బి ఓపెన్ లార్డ్. We want to go in the sanctuary and praise you. నాతో పాటు చాలామంది దైవ సేవకులు ఖచ్చితంగా నాతో పాటు ఏకీభవిస్తారు. ఇలా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ సర్వీస్ ఇవ్వడం అనేది అస్సలు మనశ్శాంతి లేని పరిస్థితి, సంతోషం లేని పరిస్థితి, అసలు తృప్తి లేదు. అసలు ఏంటో ఇంట్లో కూర్చొని ఆన్లైన్ సర్వీస్ ఇస్తున్నాము, చాలామంది వింటున్నారు, ఆశ్రయించబడుతున్నారు. కానీ వ్యక్తిగతంగా చూసినట్లయితే అలా ఇంట్లో కూర్చొని దేవుని యొక్క వాక్యం చెప్పడం ఏంటి? తృప్తి, ఆ మనశ్శాంతి, ఆ అంబియన్స్, పరిశుద్ధత మనకి కనబడట్లేదు. దయచేసి గమనించండి పిల్లరా. అందుకని ప్రార్థన చేయండి. అతి త్వరలో ఆలయాలు తెరవాలి, అతి త్వరలో సంఘాలు తెరవాలి, అతి త్వరలో. ఇప్పుడు దయచేసి గమనించండి పిల్లరా, ఇంతకుముందు నీకు సంఘం పట్ల, ఇంతకుముందు నీకు ఆలయం పట్ల, ఇంతకుముందు నీ జీవితం పట్ల ఎటువంటి వైఖరి కలిగినావో, చర్చే కదా, ఆలయమే కదా, ఏముందిలే నేను వెళ్ళకపోతే, వెళ్ళొచ్చులే,
4 వారాలు నెలలో 4 వారాలు, ఒక వారం వెళ్ళకపోతే ఏమైపోయింది లేదు. దయచేసి గమనించండి పిల్లలా, మీరు గమనించండి. అది లేదు, ఆలయ ప్రవేశం లేదు. దయచేసి గమనించండి, ఎంత ఘోరమైన పరిస్థితి. ఆలయ ప్రవేశం లేదనే ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఆలయ ప్రవేశం లేదు. దయచేసి గమనించండి పిల్లరా, నేను చెప్పొచ్చే మాట మీరు గమనించండి. ఈ కోవిడ్ వల్ల మనకి ఆలయ ప్రవేశం లేదు. ఎంత బాధపడుతున్నాము. పాప వైరస్ వల్ల పరలోక ప్రవేశం లేకుండా చేసుకోవద్దు. పాప వైరస్ వల్ల పరలోక ప్రవేశం లేకుండా చేసుకోవద్దు. దయచేసి గమనించండి పిల్లరా. ఈ కోవిడ్ పోతుంది, ఆలయాలు తెరవబడతాయి. కానీ ఇంతకుముందు మీ వైఖరి ఆలయం పట్ల ఎలా ఉందో, దేవుని సేవకుల పట్ల ఎలా ఉందో, దేవ సేవ పట్ల ఎలా ఉందో మార్చుకోండి. ఇప్పుడు దేవుడు సమయం ఇచ్చాడు. ఇంతకుముందు ఆలయం అంటే చీపుగా చూసారేమో, ఆ సంఘం అంటే ఏముంది అనుకున్నారేమో. దయచేసి నిర్లక్ష్య స్వభావం తీసివేసి, దేవుని సేవకుడు అంటే మన కింద ఆయన బానిస, మన కింద మన ఉద్యోగం ఇచ్చి ఆయన పెట్టుకున్నాం కాబట్టి ఆయన ఎట్లయినా చేసుకోవచ్చు. దయచేసి గమనించండి సంఘస్థులారా, దైవ సేవకులను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవద్దు. దైవ సేవకులను మీ ఇష్టం వచ్చినట్టు వినియోగించుకోవద్దు. దేవునికి ఇష్టమైనట్లు వారిని వినియోగించి వారి కింద మీరు ఉండండి. అది దైవ క్రమం. నేను ఎవరి గురించి దెప్పి పడవటాను కానీ ఎవరి గురించి నేను పాయింట్అవుట్ చేయట్లేదు. నేను చెప్తున్న క్రమం ఇది. దేవుని కింద దైవజనుడి కింద మన సంఘస్థులు అది ఎవరే కావచ్చు. దైవజనుడిని సర్పాస్ చేస్తే, దైవజనుడిని మనం అధిగమిస్తే అది తప్పు అవుతుంది, శాపం అవుతుంది. దయచేసి గమనించండి. శాపగ్రస్తులు అవ్వదు. దయచేసి ఇంతకుముందు అలా ఉన్నట్లయితే దయచేసి మీ మనసును మార్చుకొని దైవ సేవకులకు దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఉంది. మీరు దేవునికి గనక మొట్టమొదటి ప్రాధాన్యత, దేవునికి గనక మీరు మొట్టమొదటి స్థానం ఇస్తే ఆటోమేటిక్గా మీరు దైవజనులకు స్థానం వచ్చేస్తుంది. మీరు ప్రత్యేకంగా మమ్మల్ని మీరు మంచిగా చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు దైవ సంఘస్థులందరూ ఒక్క ధాటి మీద, ఒక ఆలోచన మీద, ఒక నినాదం మీద, నా దేవుణ్ణి నేను మహిమపరచాలి, దేవుని కింద నేను ఉండాలని కనుక మీరు ఖచ్చితంగా మీరు దృక్పథం కలిగి జీవించితే, మీరు మార్చుకుంటే దైవజనులు చూసిన వెంటనే ఆటోమేటిక్గా మీరు ఆ వైఖరి వచ్చేస్తుంది. ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు. సండే స్కూల్ పిల్లలారా, యవనస్తులారా, ఆలయానికి వెళ్ళాల్సిన టైంలో ఎన్నిసార్లు క్రికెట్కి వెళ్ళిపోయారు. ఆరాధన జరిగే సమయానికి ఎంతమంది సినిమాలకు వెళ్ళారు. ఆలయం టైంలో ఎంతమంది ఎగ్జామ్ ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నారో దయచేసి గమనించండి పిల్లరా. ఆలయంలో జరిగే 2 గంటల ఆరాధన సమయం ఎగ్జామ్ అని కూర్చుంటే 5 గంటలు 10 గంటలు చదివినా అది బుర్రకు ఎక్కదు. కానీ ఆ ఎగ్జామ్ రేపు ఉండంగా, మ్యాథ్స్ ఎగ్జామ్ రేపు ఉండంగా ఆరాధన వచ్చి నీ మనస్సును దేవునికి సమర్పించుకొని, ప్రభా రేపు ఎగ్జామ్ ఉంది, నన్ను కాపాడు ప్రభా, నాకు మంచి జ్ఞానం తెచ్చి ప్రభా అంటే 10 గంటలు రానిది నీకు 2 గంటలు వచ్చేస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తాను, నీకు కావాలంటే ఛాలెంజ్ చేస్తాను. అనుభవించాను, చెప్తున్నాను. నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినండి. ఎగ్జామ్ ఉందని ఆలయాన్ని మీరు మర్చిపోదు. ఇంతకుముందు అట్లా ఉంటే దయచేసి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. యవనస్తులారా, సండే స్కూల్ పిల్లలారా, ఏమన్నా సండే స్కూల్కి వెళ్తే అదే కథ చెప్తున్నారు, అదే దేవుడి గోలియాత్ కథ చెప్తున్నారు. మీరు ఒకటి గమనించాలి. సండే స్కూల్ పిల్లలు మీరు గమనించాలి. బోర్ కొడుతుంది సండే స్కూల్లో, లేకపోతే నాకు ఇష్టం లేదు, వీడు అట్ట అంటున్నాడు, వీడు అట్ట అంటున్నాడు, వాటి అంటున్నాడు, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఆ టీచర్ బాగలేదు, ఈ టీచర్ బాగలేదు, ఇవన్నీ తీసి అవతల పారేయండి. మీరు వచ్చేది దేవుని యొక్క మాట వింటాను. సండే స్కూల్ పిల్లలారా, మీరు దేవుని యొక్క మాటలు నేర్చుకోండి. ఎవరు ఏమంటున్నారో నేర్చుకోండి. దయచేసి ఎవరు అలా ఆలోచన చేయొద్దు. ఏంటి సండే స్కూల్ లేదంటే ఏమన్నా అంత బోరింగ్, అంతే అదే దేవుడి గోలియాత్ స్టోరీ చెప్తున్నారు, దేవుడు కాదు దావీదు గోలియాత్ చంపాడు. మీరు గమనించడం లేదు, మీరు గమనించడం మీకు తెలీదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి బైబిల్ రచింపబడి దావీదు గోలియాతు కథ బైబిల్లో వచ్చిన రోజు నుండి ఈనాటి వరకు, మళ్ళీ యేసుక్రీస్తు వచ్చేంత వరకు దాని గురించి ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఒకరికొకరు పొంతన ఉండదు. ఆలోచనల ఐడియాస్ ఉండవు, వేరే వేరే ఆలోచనలు ఉంటాయి. ఒక నీతి బైబిల్ అనేది నిధి. అందుకనే
సండే స్కూల్ పిల్లలారా, సండే స్కూల్ కొరకు వేగురపడి మీరు ప్రార్థన చేయండి. దయచేసి గమనించండి, యవనస్తులారా, పిల్లలారా, నేను మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాను, ఒక బాధ్యతగా ఇస్తున్నాను. ఎందుకంటే ఆనాడు లేవియ కాండంలో వారు పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధులుగా వారి జీవితాన్ని గడిపి, లేవియ కాండంలో మనం చూసినట్లయితే పరిశుద్ధత వారిని అన్వయించుకొని వారు ఎలాగైతే దేవుడిని ఆరాధించారో, మీరు కనుక ఒక దాటి మీద మీ జీవితాన్ని దేవుడు సమర్పించుకొని ఒక్క దాటి మీద మీరు ప్రార్థన చేసి యెహోవా గురించి మనం మొరపెట్టినట్లయితే కోవిడ్ కాదు, దాని తాత కాదు, అర్థం నాశనం అయిపోద్ది. దయచేసి గమనించండి పిల్లలు, కోవిడ్ని దేవుడు తీసివేసేస్తాడు. కానీ పాప వైరస్ను కానీ మీరు ఆలోచన చేసినట్లయితే దయచేసి మీరు దేవుని యొక్క ఆలోచనలోనికి రండి అని దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆలయాలు తెరవబడాలి, పరిశుద్ధాలయాలు ఆరాధన జరగాలి, మనుషులు భయము భీతి తీసివేయబడి, మనిషి యొక్క ఆలోచనలు తీసివేయబడి దేవుని ఆలోచనలు అక్కడ నెరవేరాలి అని ఆలోచన చేయండి. దేవుని యొక్క పరిశుద్ధత వస్తే, దేవుని యొక్క పరిశుద్ధత ఆ యొక్క పరిస్థితిలో ఉంటే, ఆ ప్రాంగణంలో ఉంటే, ఏ సాతాను శక్తి, ఏ కరోనా వైరస్, ఎటువంటి వేరే ఆలోచనలు, సైతాను కుతంత్రాలు ఏవి కూడా ఆ దేవుని పరిశుద్ధత ఎదుట నిలవజాలవు. దయచేసి గమనించండి పిల్లరా, ఏ శక్తి, ఏ పరిశుద్ధత దేవుడు కలిగి ఉన్నాడో అదే పరిశుద్ధత నీకు ఇచ్చాడు. నువ్వు దాన్ని అన్వయించుకొని సమస్తాన్ని, లోకంలో జరిగే అల్లకల్లోలన్నింటినీ నాశనం చేసేసి వినహాయించి విసర్జించి దేవుని యొక్క బిడ్డగా మారిన దేవుడు మనతో రోజు మాట్లాడుతున్నాం. నాలుగవ విభజన చూసినట్లయితే, నాలుగవ విభజనలో మనం చూసినట్లయితే అది సంఖ్యాకాండం కదండి. సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే, సంఖ్యాకాండంలో యెహోవా ఎలాగో ఒక దేవుడు ఒక భూమిని, ఒక నేలను, ఒక స్వాస్థ్యముని ఇస్తారని చెప్పారో, ఆ స్వాస్థ్యం గురించిన ఆలోచన మనము చూస్తున్నాం. 4వ విభజన ఏంటంటే 90వ కీర్తనలో నుండి 106వ కీర్తన వరకు మనం చూసినట్లయితే, ఈ 4వ విభజన ఎట్లా ప్రారంభమవుతుందంటే మోషే ప్రార్థనతో ప్రారంభమవుతుంది. 90వ కీర్తనలో చూసినట్లయితే నరులారా తిరిగి రండి అనే ప్రాముఖ్యమైన ఒక ఆలోచన మనము చూస్తుంటున్నాము. దేవుడు ఏర్పాటు చేసిన ఆ మంచి లోకానికి, ఆ మంచి పట్టణానికి, ఆ భూమికి, ఆ స్వాస్థ్యానికి దేవుడు తిరిగి వాళ్ళని పిలుస్తున్నాడనే ఆలోచన వస్తుంది. ఈ సంఖ్యాకాండపు ఆలోచనలో ఎలాగైతే మోషే ద్వారా, ఆ ప్రార్థన ద్వారా ప్రారంభమైన ఆ విభజన, ఎలాగైతే దేవుడు ఇచ్చే స్వాస్థ్యాన్ని బట్టి, దేవుడు వారికి ఏర్పాటు చేసిన స్వాస్థ్యాన్ని ఎలాగైతే స్వాస్థ్య రూపంగా, ఒక కనబడే రూపంగా ఇచ్చారో, ఒకరోజు వస్తుంది దేవుని సంఖ్యలు గనక ఉంటే, సంఖ్యాకాండంలో ఎవరైతే ఆ సంఖ్యలో ఉన్నారో, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క బిడ్డలుగా ఉండ ఆ సంఖ్యలో ఉన్నారో, వారు కానాన్ దేశం, వారు దేవుని పట్టణాన్ని చేరగలిగారు. ఈనాటి కూడా మనకి దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనం గనక ఈనాటి కాలంలో, ఈ పరిస్థితిలో యేసుక్రీస్తులో రక్తంతో కొనబడ్డ, యేసుక్రీస్తు రక్తంతో నిష్కళంకంగా తీర్చబడ్డ, రక్షణలో నడుస్తున్న మనం గనక యెహోవా సంఖ్యలో ఉంటే, ఆ సంఖ్యలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంట, ఏర్పాటు చేసిన స్వాస్థ్యం. మన స్వాస్థ్యం ఏంటండి? ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, సైట్లు, ప్లాట్లు ఇవి కాదండి. ఫ్లాట్స్, ప్లాట్స్, అపార్ట్మెంట్స్, హౌసెస్ ఇవి కాదండి మన స్వాస్థ్యం ఎటువంటిదండి? పరలోకంలో దేవుడు మన కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏర్పరుస్తున్న భవనములు. ఆ భవనము మన స్వాస్థ్యము. ఈ లోకంలో ఎంతోమంది 7 అంతస్తులు, 8 అంతస్తులు, 14 అంతస్తుల బిల్డింగులు కట్టుకుంటారు. ఉండేది 2-3 మళ్ళీ 2-3 కోసం 17 అంతస్తులు, 7 అంతస్తుల బిల్డింగులు కట్టుకుంటారు. ఏం లాభం? అవన్నీ ఒకరోజు అసలు కంటి రెప్పతో అంతా నాశనం అయిపోద్ది. జస్ట్ అట్లా బలూన్ పాప్ అయినట్టు అయిపోతాయి. కానీ యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం పరలోకంలో, దేవుని సంఖ్యలో, యేసుక్రీస్తు సంఖ్యలో ఉన్నవారు పరలోకము చేరతారని మనకు జ్ఞాపకం చేసుకుంటా. ఈ విషయాన్ని గమనించినట్లయితే, దేవుడు ఎంత ఒక స్వాస్థ్యమునిచ్చి, ఆ స్వాస్థ్యమును ఎలా చేరాలి, ఆ స్వాస్థ్యంలో విశ్రాంతి ఎలా పొందాలో కూడా మనకి ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. అందుకని నాకు కొంచెం ఏంటంటే, ఈ సంఖ్యాకాండంలో మనము ఈ విజయం చూసినట్లయితే, ఎవరైతే అటు ఇటు తిరుగుతున్నారో, ఎవరైతే గమ్యం లేకుండా తిరుగుతున్నారు, అందరినీ దేవుడు సంఖ్యలోనికి దేవుని యొక్క సంఖ్యలో, యేసుక్రీస్తు యొక్క రక్షణ సంఖ్యలోనికి, ఆ జాబితాలోనికి తీసుకొని వచ్చి పరలోకాన్ని చేర్చే విధానంలో ఉన్నారు.
5వ విభజన చూసినట్లయితే ఆ సంఖ్యలో నువ్వు ఉన్నావా లేదా, ఆ అంకెలో నువ్వు ఉన్నావా లేదా, నీ పేరు ఆ జాబితాలో ఉన్నదా లేదా, దయచేసి గమనించండి. ఏంటండి ఆ సంఖ్య ఆనవాళ్ళు ఏంటండి? పరలోకంలో దేవుడు రాస్తున్న పేరు, జీవగ్రంథం, ద బుక్ ఆఫ్ లైఫ్. జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడాలి. దానికోసం మనము వేగులుగా పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. 5వ విభజన చూసినట్లయితే 107వ కీర్తనలో 150వ కీర్తనలు చూసినట్లయితే అక్కడ ఎట్లా యెహోవా మోషేకు ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని తిరిగి నెమరవేయడానికి ద్వితీయోపదేశ కాండంలో తిరిగి ఆ ద్వితీయోపదేశ కాండం చూసినట్లయితే ఆ దేవుడు మనకిచ్చిన ఆ నిర్గమాకాండము, దేవుడు ఇచ్చిన ఆ యొక్క బయటకు వచ్చి వారిని దీవించిన దీవెన, ఆ 10 ఆజ్ఞలు, దాన్ని మళ్ళీ నెమరవేయడానికి ఇచ్చిన సమయాన్ని మనం గమనిస్తున్నాం. అందుకని చూసినట్లయితే ఈ నిర్గమాకాండపు విభజనలో మనం చూసినట్లయితే ఎలాగూ ఇశ్రాయేలీలు దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారో మనము గనక అలాగనే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటే ఆ దేవుడు ఎట్లా ఉండి ఎలా మనము జీవించాలో చెప్తూ, ఎలా మనము దాని గురించి ఆలోచించాలో చెప్తూ, ఎలా మనం అలాగూ ఆ ఇచ్చిన ప్రణాళిక ప్రకారముగా దేవుడి చూసిన ఆ విధానంగా ఈ దేవుని స్తుతిస్తూ, దేవుడిని ఆరాధిస్తూ, దేవుడిని కొనియాడుతూ భవిష్యత్తులో వారు ఎలా ఎదుర్కొన్నారో, వారు ఎలా చేశారో అలాగ మనం కూడా భవిష్యత్తులో దేవుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనందరం ఎత్తబడే సంఖ్యలో ఉండాలని దేవుడు చెప్తున్నట్లు మనము గమనిస్తున్నాం. చూడండి, కీర్తన 150లో చూసినట్లయితే దాన్ని హల్లెలూయా కీర్తన అంటారు. అదే కీర్తన హల్లెలూయా కీర్తన. ఆ కీర్తనను మనము నెమరు వేసుకుంటాం. Let every man that has breath praise the Lord. Let every man that has breath praise the Lord. ఊపిరి ఉన్న ప్రతి మనిషి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆది కాండంలో ఎలాగైతే మనిషి పతనము దేవుడు ప్రణాళిక వేసుకొని యేసుక్రీస్తుని పంపించడానికి ప్రణాళిక వేసుకొని పంపించారు. నిర్గమాకాండంలో ఎలాగైతే మనం పాపములో నుండి నీతికరమైన వెలుగులను తీసుకొని రాబడ్డం, వెలుగులను అడుగుతాం. లేవియ కాండంలో ఎలా దేవుని పరిశుద్ధత మనకి ఇచ్చాడో ఈ సాయి కాలంలో మనకి దేవుడు నీతి వస్త్రాన్ని ధరింపజేసా నీతి వస్త్రాన్ని ముందు కొనసాగటకు రాకడ కొరకు సిద్ధపడుతున్నాడు. సంఖ్యాకాండంలో ఎలాగైతే దేవుని సంఖ్యలో ఉన్నారు, దేవుని యొక్క లెక్కలో ఉన్నారు, వాళ్ళందరినీ దేవుడు దీవించినట్లు వాళ్ళని దీవిస్తాడు. ద్వితీయోపదేశ కాండం ఎలాగైతే మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ పరలోకం చేరే విధానం ఉండాలో అది నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈ 5 విభజనల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని చెప్తూ మనల్ని మన దేవునికి సమర్పించుకొని సంపూర్తిగా దేవునికి మనం దాసోహం అయిపోయి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మనం ఆరాధించుకుందాం. అట్టి జీవితంలో మన దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించి కాచి కాపాడను గాక ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క 5 విభజనల ప్రకారంగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని పరలోకం చేర్చుటకు ప్రభావ మీరు ఇంకనూ మాతో ప్రభావ ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకొంచు. అట్టి జీవితం మాకు ఇచ్చి రాకొచ్చుటకు సహాయం చేయమని క్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మైన సహవాసము చేరొచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించి దీవించి కాశీ కాపాడును గాక, ఆమేన్. మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు. వచ్చే శుక్రవారం నాడు 3 గంటలకి ఉపవాస ప్రార్థన ఉంటుంది కాబట్టి దయచేసి మాతో పాటు ఏకీభవించండి. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ at 3 o'clock. ప్లీజ్ జాయిన్ విత్ us. God bless all of you.